మహల్లలో బాబా సీరా సొత్తా సిక్కడి పోవాలో. హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ బాయ్స్ కామెడీ షో. నేను మీ జమాల్ని. ఏంటబ్బా మొన్నటి వరకు వీడియోస్ తీసి ఇప్పుడు తీర్మానంగా ఆపేసి మళ్ళీ ఆపేసినట్టున్నాడు. వీనికి ఎంతో తగిలిందని అంతా బాగానే ఉన్నాను అనమాట. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా మన షోని స్టార్ట్ చేసేద్దాం. ఇంకోటి ఏంటంటే మన సెట్ గిట్టు మొత్తం అయితే చేంజ్ చేసేసాము. సో ఎందుకంటే ఎప్పుడు ఒకే లుక్ అయితే ఉంటే చూస్తూ ఉంటే బోర్ కొట్టేస్తుంది కాబట్టి సో 3 ఎపిసోడ్స్కి 4 ఎపిసోడ్స్కి ఒక్కొక్క సెట్ అయితే చేంజ్ చేస్తాం అనమాట డెకరేషన్ అందుకు. సో ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమాత్రం ల్యాగ్ చేయకుండా ఇప్పుడు వచ్చే విలేజ్ బాయ్ చాలా డిఫరెంట్ అంట. ఇంతే ఉంటాడు కానీ తన మాటలు ఇంత వాళ్ళ మాత్రం మాట్లాడతాడంట. అలా ఎలా మాట్లాడతాడు ఏంటి మనతో ఎలా ఉంటాడు మన షోకి పిలిచేసి మొత్తం కనుక్కుందాం. ఓకేనా? ఇంకేమాత్రం ల్యాగ్ చేయకుండా ఆ విలేజ్ బాయ్ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. హాయ్ హాయ్ బాబు. నా పేరు బాబు కాదు, మా అమ్మ పెట్టిన పేరు. మీ అమ్మ పెట్టిన పేరే ఏం పేరు? మళ్ళీ బాబు అంటావు? మా అమ్మ పెట్టిన పేరు. మీ అమ్మ పెట్టిన పేరే. మా అమ్మ కూడా నాకు పెడతది పేరు. నాకంటే పేరు ఉంది. సో నీ పేరు కూడా ఏదో చెప్పు. నా పేరు వినోద్. వినోద్ అంటే వీణ వాయిస్తా ఉంటాడు. వీణ వాయిస్తా ఉంటాడు. నీ బొందరా నీ బొంద. ఓకే ఓకే ఓకే. ఏ ఊరు నుంచి వచ్చారు? మళ్ళీ అడిగితే అంతది. మళ్ళీ అడిగితే అంత అంట. అరే ఏ ఊరు నుంచి చెప్పాలి. మళ్ళీ అడిగితే అంత. వీడు జస్ట్ నా తొడవుతాడో మెనగులు లేడు. ఇటు నన్ను అంతడంట. ఇట్ట అద్దెంగుది ఇట్ట వచ్చి పడతావు నువ్వు చెప్తాలే. ఇట్ట అద్దెంగుది ఇట్ట వచ్చి పడతావు నువ్వు చెప్తాలే. ఇంతకు ఎవరి నుంచి వచ్చినా చెప్పు. మా ఊరి పేరే మళ్ళీ అడిగితే అంత. ఓహో వాళ్ళ ఊరి పేరు అంటలేండి. మీరు నన్ను తంతారని మీరు ఇది కూడా అనుకుంటారు. నన్ను ఎందుకు తంతాడు? ఇట్ట అంటే బట్ట గుడుగులు తేవలు అయిపోతాయి. అంటే బట్ట గుడుగులు తేవలు అయిపోతాయి. చూస్తా ఉంటావా? చూస్తా. ఓకే. ఎన్నో క్లాస్ చదివినావు? పోయిన సంవత్సరం క్లాస్ చదివినా, ఈ సంవత్సరం ఒక క్లాస్ చదువుతా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక క్లాస్ చదువుతా. అట చదువుకుంటా పోదా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? సంవత్సరం ఒక క్లాస్ చదివినా, ఈ సంవత్సరం ఒక క్లాస్ చదువుతా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక క్లాస్ చదువుతా. అట చదువుకుంటా పోదా. ఇదేంటి ఇది? ఎన్నో క్లాస్ అంటే 1 నా 2 నా 3 ఉంటుంది కదా. అందరూ పోయిన సంవత్సరం చదువుతారు, ఈ సంవత్సరం మళ్ళీ చదువుకుంటానే పోతారు. అంటే దానికంటే ఒక నేమ్ ఉంటుంది కదా. ఎన్నో క్లాస్? పోయిన సంవత్సరం ఒక క్లాస్ చదివినా, ఈ సంవత్సరం ఒక క్లాస్ చదువుతా, మళ్ళీ వచ్చే సంవత్సరం ఒక క్లాస్ చదువుతా. అక్కడ చదువుకుంటా పోదా. అనుకో ఏ క్లాస్ చదివినా చెప్పు నువ్వు. 3 అది ఏసాడా? 3 అంట. 3 వేరు కానీ 3 అంట. 3 వేరు కానీ 3 అంట. ఓకే. ఇప్పుడు ఇంకేమాత్రం ఆలస్యం చేయకోకుండా మన ఫస్ట్ రౌండ్ తెలుసా నీకు? తెలుసు. ఏం పేరు మన ఫస్ట్ రౌండ్ పేరు? అదనమాట. ఓకే అండి. సో మనోడు ఏంటబ్బా కింద నిలబడుకున్నాడు, ఇప్పుడు బెంచ్ మీదకి వచ్చింది అనుకుంటాను రా. మనోడు చాలా నా సంకలెక్కులు లేడనమాట. అంటే నేను మాట్లాడాలంటే తీర్మానంగా ఇలా వంగి మాట్లాడాలా. అందుకే మనోడికి బెంచ్ అయితే వేసాం. సో బెంచ్ వేసాం కదా. ఎలా ఉంది? ముడ్డి కింద బాగానే ఉంది. అంటే మెత్తగా ఉందా? ఎట్లుంది? సాఫ్గా ఉంది. కొంచెం సాఫ్గా ఉందా? చెక్క ముడ్డి కింద పెడితే సాఫ్గా ఉంది అంటాడండి వీడు. ఓకే. ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేసాం కదా. మన ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే నేను కొన్ని టేబుల్స్ అయితే అడుగుతా. ఓకేనా? ఆ టేబుల్స్ ఇప్పుడు 1 వరకు అయితే అడుగుతా. కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. రాంగ్ ఆన్సర్ చెప్తే నెక్స్ట్ రౌండ్లోకి ఎలిజిబుల్ ఉండదు. ఓకేనా? కనీసం 3 అన్న కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలా. ఓకేనా? 3 6 ఎంత? 3 6 18. కరెక్ట్ ఆన్సరా రాంగ్ ఆన్సర్ మీరే చెప్పండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. 3 6 18
సో కరెక్ట్ ఆన్సర్. సూపర్. ఓకే 5 4 జా ఎంత? 20. 5 4 జా 20. కరెక్ట్ ఆన్సర్. ఓకే ఓన్లీ ఒక్కటి చెప్పేయాలా, ఓకేనా? 8 7 జా ఎంత? ఇప్పుడు దొరికేస్తాడు. 5 4 జా అంటే మనకు అది ఈజీ కదా. 5 2 10 15 20 అది ఈజీ. ఇప్పుడు 8 కాబట్టి అలా 8 ఎంత? 8 6 జా ఎంత? మా కెమెరా మ్యాన్ అడగడం కాదు, నువ్వు చెప్పాలా. ఓన్లీ 1 ఆన్సరే. నెక్స్ట్ రౌండ్లోకి వెళ్ళిపోతావు. 8 6 జా ఎంత? సో మన వీడియో మహా అంటే 20 minutes కన్నా ఎక్కువ ఉండదు. నువ్వు ఇంత ల్యాక్ చెయ్యొద్దు, ఓకేనా? చెప్పు. 48 అంట. కరెక్ట్ ఆన్సర్. సో సూపర్ చాలా అంటే చాలా బాగా ఆడాడు. ఓకే ఒక పొడుపు కథ అయితే అడుగుతా నేను. ప్రతి ఒక్క ఎపిసోడ్లో నేను ప్రతి ఒక్కరిని పొడుపు కథ అయితే అడుగుతూ వచ్చాను, ఓకేనా? ఓకే. కళ్ళతో చూస్తాం, నోటితో వేరుకుంటాం, ఏంటది? పుస్తకం. దాని పేరు పుస్తకము, బస్తకము కాదు, పుస్తకం అంటారు. పుస్తకం. ఓకే దిస్ ఈస్ ద సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయ్యాడు. క్లాప్స్ కొట్టండి. క్లాప్స్ కొట్టరా ఊదుమాకు మాట కొట్టు. క్లాప్స్ కొట్టరా ఊదుమాకు మాట కొట్టు. వీటి పని చేయలే గాయస్, పని చేయలే. నాకు అర్థమైపోయింది. అసలు ఊగను కూడా ఊగలేవంటి. చేతులు. ఓకే ఇప్పుడు సెకండ్ రౌండ్కి వెళ్ళిపోదాం. సెకండ్ రౌండ్ పేరే వేసుకుందామా బాజా కాజా. గారు సో మనము సెకండ్ రౌండ్కి అయితే వచ్చేసాం కదా. మన సెకండ్ రౌండ్ పేరు వేసుకుందామా బాజా కాసుకుందామా కాజా. సో దీంట్లో వేసుకుందామా బాజా కాసుకుందామా కాజాలో రూల్స్ ఎలా ఉంటాయంటే నేను కొన్ని సినిమా నేమ్స్ అయితే అడుగుతా, ఓకేనా? ఫస్ట్ నీకు ఇష్టమైన సినిమా నేమ్స్తోనే స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎన్ని సినిమాలు, ఒక 5 సినిమా నేమ్స్ అయితే చెప్పు నీ ఫేవరెట్. దాంట్లో ఉండే సాంగ్స్ నేను తీసుకుంటా, ఓకేనా? ఆ సాంగ్ నువ్వు ఏదైతే ఇష్టమో నువ్వు దానికైతే పర్ఫార్మెన్స్ చేయాలా. సో చాలా ఈజీ అంటే ఈజీ. సో కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలా, ఓకేనా? ఓకే నీకు ఇష్టమైన 5 సినిమా నేమ్స్ అయితే చెప్పు. ఫస్ట్ పుష్ప. ఓకే. సెకండ్ స్కంద. ఓకే. థర్డ్ పెద్ది. ఫోర్త్ ట్రిపుల్ ఆర్. ఓకే. ఫిఫ్త్ బాహుబలి. ఓకే బాహుబలి అంట. ఓకే ఈ 5 సినిమాస్లో నీకు ఇష్టమైన సాంగ్ నేను ఒక్కొక్క సినిమా నేమ్స్ అడుగుతా. ఆ ఇష్టమైన సాంగ్కి నేను పర్ఫార్మెన్స్ చేయాలా. దిగాల ఎక్కాల, ఓకేనా? ఓకే ఫస్ట్ సినిమా పుష్ప చెప్పావు కదా. పుష్పలో నీ ఫేవరెట్ సాంగ్ అంటే చెప్పు. ఎక్కువగా ముందుకు పోయినావంటే కెమెరా కూడా కిస్సే నువ్వు. కనపరావు ఎక్కువ పైకి. జాగ్రత్త బొక్కి ఇరుక్కుంటుందేమో. ఓకే సెకండ్ సినిమా మీరు నువ్వు స్కంద చెప్పావు. స్కందాలో నీ ఇష్టమైన సాంగ్ ఏంటి? వాడే కొనుక్కుంటాడా గైస్? స్కందాలో సాంగ్ ఇష్టమైన సాంగ్ ఉందా లేదా? ఇష్టమైన సాంగ్ ఉందా లేదంట. స్కందాలో ఇష్టమైన సాంగ్ లేదా? వీనికి లేదంట. చెప్పింది ఏంటి? ట్రిపుల్ ఆర్ కదా. ఓకే ట్రిపుల్ ఆర్లో నీ ఇష్టమైన సాంగ్ ఏంటి? ట్రిపుల్ ఆర్లో రా. నాటు ఏదో తేడాగా ఉంది. అది కంది నాడుతానవా వరి నాడుతానవా ఏం నాడుతాను? కంది నాడుతానవా వరి నాడుతానవా ఏం నాడుతాను? చెప్పు. డాన్స్ చేస్తాను నాటుకి. అది నాటు అన్నట్లేదు. నా నాటు చూడండబ్బా. తాళము తెర్చి అప్పు చాలా కాలం అయినది. ఇంకా లాస్ట్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్లో చెప్పింది పెద్ది. రీసెంట్గా వచ్చిన ఫిలిం కాబట్టి పెద్దిలో నీ ఇష్టమైన సాంగ్ జిగిరి.
ఏ చిక్కిరి బెయ్ దిగు ఓకే ఎక్కండి ఓయమ్మా ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ నేమ్ ఏది ఉండేది బాహుబలి బాహుబలి ఈడు బాహుబలి కాదు కట్టపమైన గుళ్ళాడు గైస్ ఓకే బాహుబలిలో ఇష్టమైన డైలాగ్ సారీ ఇష్టమైన సాంగ్ సో ఫైనలీ ఇవి దీంట్లో అయితే మనకు 3 అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు సో ప్లీజ్ క్లాప్స్ కొట్టండి మిట్క సో ఎలా అనిపిస్తుంది నీకు సెకండ్ రౌండ్ ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుందా ఓకే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ అనమాట సో ఈ రౌండ్లో నీకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్తాను లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు చాలా జాగ్రత్తగా ఆడాలి కూడా ఈ రౌండ్ ఓకేనా ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా లాస్ట్ ఫైనల్ రౌండ్ పేరే ఏం పేరు క్యాష్ దొరికినంత దోచుకో సో ఫైనలీ మన ప్రాపర్టీస్ అంతా ఇది అనమాట ఒకసారి నువ్వు పైకి చూడు ఎలా అనిపిస్తుంది ఎక్కువ నోట్ తెచ్చాక నోట్లోకి ఈగలిపోతాయి ఓకే సో ఈ గేమ్ రూల్ ఎలా అంటే సో మేము ఇది కొత్తగా అయితే కనిపెట్టామన్నమాట సో ఇక్కడ దీనిపైన చూడండి 1 అండ్ ఇది 2 అండ్ ఇది 3 ఓకేనా ఈ 3 దాంట్లలో ఓకేనా ఈ 3 దాంట్లలో ఒక్క దాంట్లోనే అమౌంట్ అయితే ఉంది ఓకేనా 1 దాంట్లోనే అమౌంట్ ఉంది ఓకేనా మిగతా 2 దాంట్లలో నాట్ అమౌంట్ ఓన్లీ పిండి ఉంది ఓకేనా నువ్వు దాంట్లలో రాంగ్ ఆన్సర్ చెప్పావంటే 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి ఒకటి నువ్వు క్యాష్ గెలుచుకోవడం కానీ ఇంకోటి ఓడిపోవడం కానీ 2 ఉంటాయి దీంట్లో రెండు అవకాశాలు అయితే ఉంటాయి ఒకటైతే ఉండదు 2 ఉంటాయి ఓకేనా ఈ 2 దాంట్లలో నువ్వు గెలుచుకుంటే నీ లక్ లేదంటే నాట్ లక్ ఓకేనా సో గెలుచుకుంటావు అంటే గెలుచుకుంటా ఓకే ఇది ఎలా అంటే ఇప్పుడు తను ఒకవేళ 1 చెప్పాడంటే 1 సైడ్కి అయితే తనని బెంచ్తో పక్కగా జరుపుతాం 2 వెళ్ళాలంటే సెంటర్ పాయింట్కి వస్తాడు 3 అంటే లాస్ట్కి వెళ్ళిపోతాడు సో ఇదనమాట ఫైనలీ సో ఈ 3 దాంట్లలో దేంట్లో అమౌంట్ ఉందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనోడు కరెక్ట్గా చెప్తాడో లేదో నేను చూసుకుంటా అండ్ మీరు చూడండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా క్రేజీగా ఉండబోతుంది ఫటాఫట్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చిన్నగా సపోర్ట్ చేయండి ఏదో చిన్న విలేజ్ బాయ్స్తో ఇలా అయితే ఫన్ చేస్తున్నాం ఓకేనా ఇంకేమాత్రం ల్యాక్ చేయకుండా దేంట్లో చెప్తాడో చూద్దాం 2 ఆన్సర్స్ అయితే ఉంటాయి ఓకేనా సో ఓకే దేంట్లో సెకండ్ థర్డ్ ఓకే ఫస్ట్లో అండ్ ఫస్ట్ అండ్ థర్డ్ 2 చెప్పాడు ఈ 2 దాంట్లోనే అమౌంట్ ఉంది అని అంటున్నాడు ఎగ్జాక్ట్లీగా దేంతో ఉంది అనుకుంటాను అంటే ఎక్కువగా బరువు కిందకి వచ్చిందని దాంట్లో అమౌంట్ ఉంది అనుకుంటానవా లేకుంటే ఈ 2 దాంట్లో దేంట్లో ఉంది అనుకుంటాను అమౌంట్ చూడు నీదే లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ 2 ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ ఏదో ఓపెన్ చేయమంటే అది ఓపెన్ చేస్తా కానీ ఖచ్చితంగా 2ది మాత్రం ఓపెన్ చేస్తా ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే నేను దాన్ని ఓకే ఫస్ట్ థర్డ్ అయితే ఓపెన్ చేద్దామా ఫస్ట్ ఓపెన్ చేయాలి థర్డ్ వద్దంటావు నేను లాస్ట్ నుంచి ఫస్ట్ కాడికి అయితే వస్తా అది మ్యాటర్ ఎందుకైనా మంచిది మనోడికి పేపర్ పెట్టండి పైన తల మీద పడదు ఓకే ఓకే ఫస్ట్ థర్డ్ అయితే ఓపెన్ చేద్దాం ఫస్ట్ అండ్ థర్డ్ చెప్పావు కాబట్టి ఏదైనా నీకు అమౌంట్ అయితే కట్ కాదు మొత్తం వచ్చేస్తుంది ఓకేనా ఓకే థర్డ్ అయితే ఓపెన్ చేద్దాం మనోడు ఫస్ట్లో బరువుగా ఇది ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉండే తలకి కిందికి ఉంది కదా దీంట్లో అమౌంట్ ఉంటుంది బరువుకి తూగింది అనుకుంటున్నాడు సరే ఎవరి కన్నా కొల్లి బాధ్యులు మనం ఏం చేస్తాం ఓకేనా ఓకే ఏమాత్రం ల్యాక్ చేయకుండా ఫస్ట్ థర్డ్ దాని మీదకి అయితే ఎగ్గేసి ఓకే దాంట్లో అమౌంట్ ఉందా పిండి ఉందా చూద్దాం ఓకేనా ఓకే ఫైనల్లీ థర్డ్ దాని మీదకి ఎక్కితే ఎగ్గేద్దాం ఫీలింగ్ ఎలా ఉంది పిండి పడుతుంది అనుకుంటున్నా నేనైతే పిండి పడుతుంది అనుకుంటా అన్నాడంట ఓకే సో చూద్దాం నాకు కూడా చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది అనమాట ఓకే 1 2 3 సర్లే సారీ ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏమిటి ఓ మై గాడ్ ఓకే థర్డ్ దాంట్లో అయితే మనకు అమౌంట్ అయితే లేదనమాట సో పిండి అయితే ఉంది సో ఓకే ఎలా అనిపిస్తుంది మీకు బాగానే అనిపిస్తుంది ఓకే 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 ఇప్పుడు మనము ఫస్ట్ దాని మీదకి వచ్చి వద్దేద్దాం నువ్వు ఫస్ట్ చెప్పావు కాబట్టి ఓకేనా
ఈయన జరపాలంటే పిండి కూడా ఉంది. ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాడు అభిగాడు. రెడీ 1. దీంట్లో నుంచి పేపర్లు వస్తే అమౌంట్ ఉన్నట్టు, లేదంటే పిండి వస్తే అమౌంట్ లేనట్టు. రెడీ 1 2 3. మీరు 50 రూపీస్ గెలుచుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. ఓకే ఫైనలీ సో మా ఇది అనమాట. ఓకే ఈ గేమ్ ఎలా అనిపిస్తుంది, అలానే మా విలేజ్ బైక్ వచ్చి ఇంతగా మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. బాగానే అనిపిస్తుంది. ఓకేనా? ఓకే మన ఆడియన్స్కి చెప్పాలంటే ఏం చెప్తారు? బాగానే అనిపిస్తుంది. ఆ. అయినా పిండి పడింది కాబట్టి బాధపడుతున్నా. సెకండ్ వన్ కూడా ట్రై చేద్దామా? ట్రై చేద్దాం. ఓకే సో ఫైనలీ మన షో అయితే ఇదే అనమాట. ఓకే సో ఈ వీక్ అయితే ఇలా జరిగింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. బాయ్ బాయ్.